మామ సైకాలజీ కాన్సెప్ట్లో పార్ట్ 7 వీడియో మామ. పార్ట్ 7లో మనము బుల్లిష్ కప్ అండ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం మనం. సో ఇది మన బుల్లిష్ కప్ అండ్ క్యాండిల్ ఫార్మేషన్. ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో మనం రియల్ చార్ట్లో తెలుసుకుందాం. సో రియల్ చార్ట్లో మనం బిర్లా సాఫ్ట్ అయితే ఓపెన్ చేసినాం మామ. సో ఇక్కడ చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఒక కప్ అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఫామ్ అయితే అయింది మామ, సింపుల్. సో ఇక్కడ మనము ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుందో మనం ఫస్ట్ తెలుసుకుందాం, సైకాలజీ అయితే అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నాం మామ. సో ఇక్కడ ఈ పాయింట్ కాడ ఈ నుంచి ఇందాక అంటే ఆఫ్టర్ ఒక 7 months ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఒక రీటెస్ట్ అయ్యి పైకి పోతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఇక్కడ ఫండమెంటలీ ఇది ఒక ఫండమెంటల్ గుడ్ స్టాక్, ఇక్కడ చాలామంది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫండమెంటల్ గుడ్ స్టాక్ కాబట్టి. అండ్ ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్, ఇది ఒక ఆఫ్టర్ 1 year మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, హ్యూజ్ వాల్యూమ్ అండ్ హ్యూజ్ క్యాండిల్తోనే ఇక్కడ కూడా మనకు ఒక రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి పోయింది. సో ఇక్కడ స్మాల్ హ్యాండిల్ అయితే ఫామ్ అయింది మామ. ఓకే, సెకండ్ పాయింట్. అండ్ అందుకనే ఇక్కడ ఒక రౌండ్ బాటమ్ ఫామ్ అయ్యి ఇక్కడ హ్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది. ఉట్టేనే రౌండ్ బాటమ్ ఫామ్ అవుతుంది అని అయితే మనం అర్థం చేసుకోవద్దు మామ. ఇక్కడ నుంచి మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ ఐస్ మనకు బ్రేక్ అవుతూ వస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఒక రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సింపుల్ సైకాలజీ మామ. థ్యాంక్ యూ.